జనులారా, ఈ గ్రామ ప్రజలారా, ఈ ఘోరాలకు అంతం లేదా? ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నాను. ఆ రంకెలాపి జరిగిందేమిటో చెప్పు. అయ్యో అమ్మో, ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశారో ఏమో. గొప్పదీసి నీ ముఖం డాడీ. కాదు, నీది నువ్వే చూసుకుని ఉంటావు. కరెక్ట్ అయి ఉంటుంది. పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగుడు? ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు. హెల్త్ కి మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు. మంచివాడు, మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను. అంతే. నన్ను బాగున్నావరా అంటావరా బడుతాయని వీర పీకుడు పీకాడండి. అక్కడికి అడిగాను, దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని. ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీర కొట్టుని కొట్టాడండి. ఆఖరికి కొట్టకూడదు చోటుకూడ. అబ్బా, అబద్ధాలు చెప్పుకో. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. పచ్చడవుద్ది. ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది. ఎరా దేవుడు, వాడు చెప్పింది నిజమేనా? కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టావు? చెప్పను. అయ్యో, నేను చెబుతున్నాను కదండి, బాగున్నావా అన్నాను, బాధేశాడంతే. ఊరుకోవా, బాగున్నావా అని అడిగితే ఎవరని కొడతారా? ఎవరు కొట్టరు? ఆయన కొట్టాడు. అదేయారైతే ఎరా, దీనికేమిటి నీ సమాధానం? వీటిని కొట్టిన మాట నిజమే, కానీ ఎందుకు కొట్టానో చెప్పను. రాయ్, చెప్పకపోతే కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే తింటాను, కానీ చెప్పను. పండు సచ్చినాడా, అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా? తప్పు చేశాడు కాబట్టే కొట్టాను. ఏం చేశాడు రా? అదే, నేను చెప్పను. అది కాదరా, అసలు ఎందుకు కొట్టావో అందరికీ తెలియాలి కదా. ఇంకా ఏంటని తెలిసింది. వారికి ఒళ్ళు కోపెట్టి కొట్టాడు, ఒళ్ళు బంచి కొట్టాడు. ముందు ఒరే గంగరాజు, నువ్వు ఊరికే రెచ్చిపోకు, అవసరం మాట్లాడుతున్నాడుగా. ఏంటండి ఆయన మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? ఎలా కొట్టావా? ఎక్కడ కొట్టా? ఎలా కొట్టావా? ఎప్పుడు కొట్టా? ఎలా కొట్టావా? ఎట్ట కొట్టా అని నాచుతారేంటండి? అంటే వాళ్ళ మనిషికో న్యాయమును, మా మనిషికో న్యాయమునా? గంగరాజు, తొందర పెట్టడం సార్. అంతేనండి, నేనేం మాట్లాడకూడదు. బాబు మాకు న్యాయం చేయి తండ్రి అని అడగకూడదు. దానికి కూడా చేస్తారా? ఏమనండి? ఆపు. దేవుడు, ఆఖరిసారిగా అడుగుతున్నాను, వాడిని ఎందుకు కొట్టావు? నేను చెప్పను. అందరూ వినండి. ఒక మనిషిని అకారణంగా కొట్టినందుకు గాను మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఈ దేవుడికి 50 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను. కొట్టు. తప్పుడు పనులు చేసిన వాళ్ళు నాకు మూలాడు పెట్టారని వీళ్ళే. అసలేంటిది? ఇంటికి వెళ్తే అమ్మ మాట్లాడనంటది, ఇక్కడికి వస్తే నువ్వు లోపలికి రావుతుంటున్నావు. నేనేం తప్పు చేయలేదని చెప్పానుగా. ఒక మనిషిని గొడ్డును బాధలంటే బాధటం తప్పు కాదు. తప్పు చేసిన వాడిని కొట్టడం తప్పేం కాదు. అయితే వాడు చేసిన తప్పేంటో చెప్పు. నేను చెప్పను. మూర్ఖుడా, మూర్ఖుడా, ఈ మూర్ఖతమేనా నిన్ను ఇన్ని కొరడా దెబ్బలు తినేటట్టు చేసింది? నిన్ను కొట్టిన ప్రతి దెబ్బ తగిలింది నీకు కాదురా, నీ మీద నేను పెట్టుకున్న నమ్మకానికి, నిన్ను పెంచిన నా పెంపకానికి. ఇప్పటికైనా చెప్పు, వాడు ఎందుకు కొట్టావు? నేను చెప్పను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్తావా లేదా? ఆఖరిసారిగా చెప్తున్నాను, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే ఇక నుంచి నీ మొహం నాకు చూపిస్తుంది. నేనెందుకు పోవాలి? నేను పోను. పోతావా లేదా? నేను పోను. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంత కూడా. సరే, పోతాను. పోతానులే. నువ్వు ఆగన్నయ్యా. తాతయ్య, నిజానికి ఆ దెబ్బలు తినవలసింది నేను, అన్నే కాదు. ఏమిటో మరేది? అవును తాతయ్య, దానిమ్మ పళ్ళకున్న తోటకెళ్తే ఆ బంగారు రాజున చేయి పట్టుకున్నాడు. సమయానికి దేవుడు అనే వచ్చి నన్ను కాపాడే వాడి ఎడపేడ వాయించాడు. ఆ విషయం 10 మందికి తెలిస్తే 10 రకాలుగా చెప్పుకుంటారని, మన పరువు పోతుందని నేనే ఎవరితో చెప్పొద్దని దేవుడు అన్నయ్యతో ఒట్టేయించుకున్నాను తాతయ్య. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి జరిగింది తెలిసింది. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. పాపిస్తే దాన్ని ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. దేవుడు, ఇలా రారా. చచ్చినంత ఉంటున్నావుగా,
మరి ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. అలాగే రా. రా. తాతయ్య ఏ ముహూర్తాన నీకు నేను దేవుడు అని పేరు పెట్టాను. నిజంగాను దేవుడు వేరా, నిజంగాను దేవుడు వేరా. ఒరేయ్, ఇన్నాడు నేను పోతే తల్లి తండ్రి లేని నా మనవరాల బతికి ఏమవుతుందోనని భయపడేవాడిరా. ఇప్పుడు నాకు భయం లేదురా, నాకు భయం లేదు. ఒక తండ్రి కన్నా అన్న కన్నా గొప్పగా చూసుకునేది ఉండగా ఈ ముసలిపాడు పోయినా పర్వాలేదురా. మరి అదే నువ్వు పోతే చెల్లెమ్మకి నేనుంటాను. మరి నాకు తాత ఎక్కడి నుంచి వస్తాడు? నువ్వు పోవడానికి వీల్లేదు అంతే. పోనని చెప్పు తాతయ్యా, పోనని చెప్పు. పోనని పో. అలాగే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా, ఎక్కడికి వెళ్తా. లోపలికి వెళ్ళవరా, దెబ్బలకు మందులు వస్తాను. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు భయపడ్డారా? లేకపోతే ఏంటి అమ్మాయి గారు, ఎంత పిలిచినా వినిపించుకోరే అలా పరిధ్యానంగా ఉన్నారేంటి? పరధ్యానం కాదు దేవుడు, ఆ, వరధ్యానం. పరధ్యానమా అంటే? భగవంతుడు నేను ఒక వరం అడిగాను దేవుడు, అది నెరవేరుతుందో లేదో అన్న ధ్యాసలో ఉన్నాను. ఏమరో అమ్మాయి గారు? నాకు మంచి తోడు నిమ్మని. మంచి తోడంటే? అమ్మలా అనురాగం పంచేవాడు, అన్నలా ఆప్యాయతను అందించేవాడు, తండ్రిలా ఆపదల్లో ఆదుకునేవాడు, కలకాలం కంటికి రెప్పలా చూసుకునేవాడు కావాలని. ఓస్, ఆ మాత్రం దానికి భగవంతుడు వరం ఇవ్వాలా ఏంటి? మీకు నేను తోడున్నానుగా అమ్మాయి గారు. ఇప్పుడైతే నువ్వు ఉన్నావో జీవితాంతం ఉండగలవా? ఎందుకుంటాను? ఉంటాను. నిజంగా ఉంటావా? నిజంగా. ఒట్టు. ఒట్టు. ఏమిటయ్యా గంగరాజు అనేది? వాడేదో ఎదవ పని చేశాడని మనం కూడా చేయాలంటావా? చెయ్యకపోతే మనమందరం ఎదవల్ల మిగిలిపోతామంటే. అసలు ఆయన మీతో ఏమన్నాడు? నా కూతుర్ని ఇక్కడ ఇడిచెళ్తున్నాను, నన్ను గెలిపించండి, గెలిచిన వెంటనే ఈ ఊరిని ఉద్ధరిస్తాను అన్నాడు కదా. అవును అన్నాడు. మరి ఇప్పుడు అది గెలిచాడు, పైగా మంత్రి అయ్యాడు. కానీ ఏం చేస్తున్నాడు? మనూరు గురించి మాట్లాడటానికి వెళ్ళిన వాళ్ళని కనీసం పలకరించకపోగా అవ్వవ్వవ్వవ్వవ్వ పురుగులు చూసినట్టు చూస్తాడంటండి. మరి వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? ఆ మాట నేను కాదంటలేదయ్యా, కానీ వాడిని ఏం చేయాలన్నదే నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మీకు గుర్తుందో లేదో, ఆడు మీతో ఇంకో కోత కూడా కూర్చాడు. ఆడన్న మాట నిలబెట్టుకోలేకపోతే ఆడి కూతుర్ని ఏం చేసినా పర్వాలేదు అన్నాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి నున్నగా గుండు కొట్టించి సున్నపొట్లు పెట్టించి గాడికి ఎక్కించి ఫోటోలు తీసి దాన్ని పేపర్కి ఎక్కించామనుకోండి, దాంతో ఆడి పరువు బజార్కి ఎక్కుద్ది, ఇంకో బాధ్యత తప్పుడు పనులు చేయకుండా అవుతాడు. కరెక్ట్. మా డాడీ ఐడియా అదృష్టం. వెంటనే ఫాలో అయిపోండి. అర్థం లేకుండా మాట్లాడకండి. తండ్రి చేసిన తప్పులకి కూతురుకి అంత పెద్ద శిక్ష. నిజమేనయ్యా గంగరాజు, పాపం అమ్మాయి ఏం తప్పు చేసింది? ఆహా, అయితే ఏం చేయమంటావు బాబు? ఆవిడ గారికి బొట్టెత్తి పట్టుచీర కట్టి పల్లకి ఎక్కించి ఒహం ఒహం గడి బహం ఒహం అని ఊరేగించమంటావా? మాట్లాడంటాయా? అడే పాపం చేసి నన్ను ఒక్కనే కాదు, మిమ్మల్ని అందరినీ, హోల్సేల్ గా ఈ ఊరు మొత్తాన్ని, ముఖ్యంగా ఈ రాయుడి గారిని. అవునండి రాయుడు గారు, గంగరాజు అన్న దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీ మాటకున్న గౌరవం నిలబడాలంటే అంత పెద్ద శిక్ష కాకపోయినా మనం ఏదో రకంగా సర్వేశ్వర గుణపాఠం చెప్పాలి. ఇవాళ నన్ను ఆలోచించుకోనివ్వండి, నిర్ణయం రేపు తీసుకుందాం. ఎవరిది? రండమ్మాయి గారు. ఎక్కడ దేవుడు? హాయ్ బాబాయ్, నేను వచ్చేసాను. దేవుడు ఎప్పుడొచ్చావు? రాయుడు గారు మరదే తాతయ్య లేకుండానే నేను పట్నం వచ్చేసానుగా. తాతయ్య లేకుండా ఉమ్, నువ్వు వచ్చినట్టు ఆయనకు తెలుసా? తెలీదుగా. అమ్మకి తెలుసా? తెలీదుగా. పోనీ ఊళ్ళో ఎవరికైనా తెలుసా? తెలీదుగా. నువ్వు పట్నం వచ్చాడు కనీసం నీకైనా తెలుసా? ఏయ్, ఏంటి ఏళ్ళకోళంగా ఉందా? ఓన్ని దుంప తెగ ఊళ్ళో వాళ్ళు ఎంత కంగారు పడతారు. నేను ఎడుతుంటే వేగోళం సిగగోళం అంటారు. నేను అసాపు ముందు నాకు గది. కదా కదెందుకు ఇంట్లో ఉండొచ్చుగా. నేను ఒక్కడనే కాదు, ఆ? నాతో ఇంకొకళ్ళు వచ్చారు.
అమ్మాయి ఎవర్రా? అది రహస్యం, తర్వాత చెప్తాను. ముందు గది అమ్మాయి ఎవరో చెప్పు, తర్వాతే గది. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది, చెప్పకపోతే గదిపవా? అబ్బబ్బా, అంత కోపం ఎందుకు రా బాబు, రూమేగా. నాకు రూమ్ వద్దు, గదే కావాలి. రూమ్ అంటే గది, గదంటే రూము, రెండు ఒకటే. అవునా? అమ్మాయి గారు, మన గది దొరికేసింది, లోపలికి వచ్చేయండి. రండి రండి. అమ్మాయి గారు, ఇందాక చెప్పానే చిన్నప్పుడు వాళ్ళ బామ్మ నగలు కొట్టేసి పట్నం వచ్చి హోటల్ పెట్టాడని, దొంగ బాబాయ్ అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వాడు అన్ని జోకులు ఎత్తుంటాడు, అదే అబద్ధాలే. అవును బాబాయ్, వాళ్ళంతా ఎవరు? ఆడ చేతుల్లో జాకెట్ గుట్టలు ఉన్నాయేంటి? పిన్నేమైనా గుట్టలు కొట్టు పెట్టిందా? నోరు మీద మీ పిన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంది. వ్రతమా? ఆ, దేవుడు, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే పిన్ని. పిన్ని, అమ్మాయి గారు ఎవరని మాత్రం అడగద్దు, అది రహస్యం, తర్వాత చెప్తాను. ఏ అమ్మాయి గారు, మా పిన్ని. నమస్కారం. నమస్కారం. రామ్మా, బొట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకుంది గాని. రే షాకు, అబ్బా, నీ షడన్ అంటే ఎప్పుడో నా గుడ్డ తస్తారా. ఎందుకు పిలిచావు? నువ్వు పైకి వెళ్ళి 5వ నెంబర్ రూమ్ క్లీన్ చేసి ఉంచు, అందులో దేవుడు వాళ్ళు ఉంటారా. మీరు చెప్పే మాటలు మేము నమ్మమంటే, మీకు తెలియకుండా మీ ఇంట్లోంచి ఆ అమ్మాయిని ఆ దేవుడు తీసుకెళ్తాం అనేది అసంభవం. ఏమండే, ఈ ముసుగుల గుద్దులాట ఎందుకు గానీ ఉన్నమాట చెప్పేస్తున్నా. మీరు ఆ సర్వేశ్వరరావు కొమ్మక్కయ్యారని మా అనుమానం. గంగరాజు, ఏ? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? రోజు నెత్తేసారు కదా, మేమేమన్నా తాగి మాట్లాడుతున్నాం అనుకున్నావా? బాబు, ఆ నిప్పన్న సంగతి మీకే కాదు, మాకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం, నిప్పు కూడా చదలబట్టే రోజులు ఇవి. పెద్ద పెద్దోళ్ళే పదాలు అడ్డం పెట్టుకుని పాపిష్టి పనులు చేస్తున్నారు. ఈయనొక్కడు ఏమైనా పైనుంచి లటక్కన ఊడిపడ్డా? ఆగండి. దేవుడు తప్పు చేయడన్న నమ్మకం నాకుంది. వాడు ఏం చేసినా దాని వెనక న్యాయమైన కారణం ఉంటుంది. ఒకవేళ వాడే గనక తప్పు చేసి ఉంటే అది నా తప్పు, నా పెంపకం తప్పు. అందుకే నిజం నిరూపణయ్యే వరకు నేను ఈ స్థానంలో కూర్చోను, ఏ తీర్పు ఇవ్వను. దయచేసి ఈ విషయంలో నా నిర్ణయానికి ఎప్పుడూ ఎదురు చెప్పండి.